తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అందశ్రీ రాసిన ఈ పాటకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇక సింగర్ రేవంత్, హారిక నాయర్ పాడారు. యూనిఫార్మిటీ అంటే ఏక వస్త్ర ధారణే కాదు, దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. అంతకుముందు పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉదయం గన్ పార్క్ లోని అమరుల స్థూపం దగ్గర రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. కాగా ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:30 సీఎం ట్యాంక్ బండ్ కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శిస్తారు. అక్కడే తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. స్టేజ్ షో తర్వాత జాతీయ జెండాతో ట్యాంక్ బండ్ పై ఇటు చివరి నుంచి అటు చివరి వరకు ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. వాక్ జరుగుతున్నంతసేపు జయ జయ హే తెలంగాణ పీపుల్ వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సీఎం రేవంత్ సన్మానిస్తారు. రాత్రి 8:50 హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు వెరజిమ్మేలా బాణాసంచా కాల్చి వేడుకలను ముగిస్తారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. గవర్నర్ రాధాకృష్ణన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకున్నారు. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ హైకోర్టు జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం హైకోర్టు సెక్యూరిటీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలకు ఘనంగా జరిగాయి. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగరవేసి వందనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలవాళ్లు వేసి నివాళులర్పించారు. जय तेलंगाना, जय तेलंगाना, भारत माता की, भारत माता की, अमर रहे सुषमा।
నారాయణపేట జిల్లాలోనూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆవిష్కరించారు. ఇది మనందరికీ సుదీనం, ఎంతో మంది పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు శ్రీహర్ష. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లయిందన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉంచడానికి అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఆయన అన్నారు. వందన సమర్పణ చేయవలసిందిగా సవినయంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు వెలుగుతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాల్పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున ప్రణామాలు. మనమందరం కంకణబద్ధులే కావాలని కోరుతున్నాము. అభివృద్ధి పనుల నిర్వహణకు శాంతి భద్రతలు చాలా ముఖ్యమైనవి. శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న స్వాతంత్ర సమరయోధులు, శాసనసభ్యులు, అందరు ప్రజాప్రతినిధులు, జిల్లా పాలనా యంత్రాంగాన్ని, జిల్లా ఎస్పీ మరియు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పాత్రికేయులు, ప్రజల యొక్క ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. జిల్లా సర్వతోముఖాభివృద్ధికై మనమందరం పునరంకితమవుదామని విజ్ఞప్తి చేస్తూ ప్రగతి బాటలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ 10 ఇయర్స్లో మనం చాలా పైకి వచ్చేసాం. తెలంగాణ ఏముండే నా 10 ఇయర్స్ తర్వాత ప్రతి చోట మీరు చూస్తూ ఉంటారు డెవలప్మెంట్ కానీ అన్ని. హైదరాబాద్ కాకుండా చుట్టూ ప్రాంతాల్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. అన్ని చోట రోడ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్, యాక్సెస్ టు క్లీన్ అండ్ డ్రింకింగ్ వాటర్, అన్ని పారామీటర్స్లో మనం ఇప్పుడు దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్ర చాలా పైకి వచ్చేసింది. ఈ సందర్భంగా మనం తెలంగాణ పోలీస్ కూడా చూస్తే మీరు మీ అందరికీ గర్వంగా ఉంటుంది. మనం రాష్ట్రంలో ప్రతి పారామీటర్లో తెలంగాణ పోలీస్ నంబర్ 1 ఉన్నది. whether it is professionalism, whether it is reduction in crime, whether it is crime against women, crime against weaker section, ప్రతి చోట మనం చాలా ముందు ఉన్నాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జెండా పండుగ వేడుకలు జరుపుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల అమరవీరుల స్తూపం వద్ద జిల్లా పాలనాధికారి సంతోష్, డీసీపీ అశోక్ నివాళులర్పించారు. ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెడుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఇంకా ముందు కూడా ఇదే రకంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదాన్లో అమరవీరుల స్తూపానికి జిల్లా కలెక్టర్ ప్రియాంక పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు కలెక్టర్ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ కలెక్టర్ గారి సందేశాన్ని అందించవలసిందిగా. దశాబ్ది ఉత్సవాలను గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అత్యంత ఘనంగా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై 6 ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయగా 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడి ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందుట జరిగింది. 2014 మార్చి 1 బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా
2014 జూన్ 2వ తేదీ దేశంలో 29వ సరికొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది. కోటి రత్నాల వీణ విజయస్వరాలు పలికించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1200 మందికి పైగా అమరులయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి జర్పుల సురేష్, యనమందల వేణుగోపాల్, వెంపటి రామకృష్ణ, రావు సుధాకర్ రెడ్డి, మీనవేణు, కళాప్రకాష్ కుమార్ జైన్, అన్నాబత్తుల రవీంద్రనాథ్, ఎస్కే మహమూద్ పాషాలు అమరులయ్యారు. ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 మరోవైపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఖమ్మంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వేడుకల్లో కలెక్టర్ విపి గౌతమ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి ప్రజలకు వివరించారు కలెక్టర్. పాత్రికేయులకి కళాకారులకు, ఉద్యమకారులకు, ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యనమందల వేణుగోపాల్, వెంపటి రామకృష్ణ, రావు సుధాకర్ రెడ్డి, మీన వేణు, కళా ప్రకాష్ కుమార్ జైన్, అన్నబత్తుల రవీంద్రనాథ్, ఎస్కే మహమ్మద్ పాషాలు అమరులయ్యారు. స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాల్ని అర్పించిన త్యాగదములైన అమరులకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను. అమరులు త్యాగాల్ని స్మరించుకుంటూ అమరుల కుటుంబాలకు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం పంపించింది. వాళ్ళందరూ కూడా అక్కడ హాజరవుతున్నారు. అమరులు ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనస, వాచ, కర్మణ అంకితం ఇవ్వాలి. కొన్ని రోజుల్లోనే ఎన్నికల కోడ్ ముగియనున్న దృష్ట్యా మన అందరూ పరిపాలనకు పునరంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. నిరుపేదలు, నిరక్షరాస్యులు, మారుమూల ప్రాంతాల్లో అధికంగా ఉన్న మన జిల్లాలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మన అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ క్రమంలో మన అందరం అంకిత భావంతో, సేవాభావంతో పనిచేసి అమరుల త్యాగాలకు గుర్తింపుని తీసుకుందాం. ఇక జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో కలెక్టర్ బిఎం సంతోష్ జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు పెద్దపీట వేసినట్లు చెప్పుకొచ్చారు. 6 సంక్షేమ పథకాలు అమలు చేయడం, మహిళలకు ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల వారందరూ చాలా ఆనందంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.
11,062 టీచర్ పోస్టులు భర్తీ. ప్రభుత్వంలో ఆర్థిక స్థితిగతులు, విద్యుత్ వ్యవస్థలు, నీటిపారుదల విభాగాలపై ప్రభుత్వం అసెంబ్లీలోనే శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను రూపిస్తుంది. 51,000 ఎకరాలకు రూ. 7,625 కోట్ల మంది రైతులు బ్యాంకు ఖాతాలో ఈ నిధులు జమ చేసింది. ప్రభుత్వం వినూతనంగా రైతు నేస్తం కార్యక్రమం చేపట్టింది. ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రూప్ 1, గ్రూప్ 2 11,062 టీచర్ పోస్టులు భర్తీ. ప్రభుత్వంలో ఆర్థిక స్థితిగతులు, విద్యుత్ వ్యవస్థలు, నీటిపారుదల విభాగాలపై ప్రభుత్వం అసెంబ్లీలోనే శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను రూపిస్తుంది. 51,000 ఎకరాలకు రూ. 7,625 కోట్ల మంది రైతులు బ్యాంకు ఖాతాలో ఈ నిధులు జమ చేసింది. ప్రభుత్వం వినూతనంగా రైతు నేస్తం కార్యక్రమం చేపట్టింది. ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రూప్ 1 తెలంగాణ ఫార్మేషన్ డేను సంగారెడ్డి సమీకృత కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ క్రాంతి వల్లూరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు, అదేవిధంగా గౌరవనీయ ఎస్పీ సార్ పక్షమున ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ పక్షం అమరవీరుల శుభం దగ్గర గౌరవనీయ కలెక్టర్ మేడం గారు పుష్పగుచ్చంతో వారి పవిత్రమైనటువంటి ఆ జీవితం ఒక అందమైన మెమరీ. త్యాగ ఫలంగా జరుపుకుంటున్నటువంటి 11 సంవత్సరాల ఉత్సవ సాంప్రదాయబద్ధమైనటువంటి పూజాది కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఈ సందర్భంగా సర్వేషాం స్వస్తి. సమీకృత కలెక్టరేట్ కార్యాలయం పక్షమున గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు కలెక్టర్ భువేష్ మిశ్రా నివాళులర్పించారు. కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాలు స్వీకరించారు కలెక్టర్. ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అవతరణ దినోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ ఆఫీసులో మున్సిపల్ చైర్పర్సన్ అనుపమ నరేందర్ రెడ్డి పతాక ఆవిష్కరణను ఎగురవేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉన్నదిగా కొబ్బరికాయలు ఏం చేస్తావు మరి? ప్రతి సంవత్సరం కూడా జూన్ 2వ తారీఖున మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పుర ప్రముఖులు మరియు ఉద్యోగులు, ప్రజానికం అందరూ కూడా హాజరు కావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాలు దశాబ్ద కాలంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జూన్ 2వ తారీఖున మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పుర ప్రముఖులు మరియు ఉద్యోగులు, ప్రజానికం అందరూ కూడా హాజరు కావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మర్లవేర్లని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు మెజిస్ట్రేట్ గౌండ్ల హారిక అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించడంలో అందరూ భాగస్వాములు కావాలని హారిక పిలుపునిచ్చారు. అటు